రాష్ట్రంలో బీసీలకు రాజకీయ వాటా దక్కడం లేదు. నిర్ణాయక పదవుల్లో పెద్ద కులాలదే హవా నడుస్తోంది. ఎంపీసీలకు ప్రాతినిధ్యం సున్నాగా ఉంది. జనరల్ సీట్లలోనూ అట్టడుగు వర్గాలకు నో ఎంట్రీ నెలకొంది. ప్రభుత్వ విధానాలు రూపొందించే కీలక పదవులన్నీ ఓసీల చేతుల్లోనే ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు రాజకీయంగా నిర్ణాయక పదవుల్లో సరైన వాటా దక్కడం లేదు. ఇందులో వీరి వాటా కేవలం 3% మాత్రమే ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అగ్రవర్ణాలు, ఓసీలు ఉండగా అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యం నామమాత్రంగా మిగిలింది. ప్రభుత్వ విధానాలను రూపొందించే ఉన్నత స్థాయి రాజకీయ పదవుల్లో కొన్ని సామాజిక వర్గాల వారే దశాబ్దాలుగా పాతుకుపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను విశ్లేషించిన నిపుణుల టీం నివేదికలో ఇలాంటి పలు ఆసక్తికర అంశాలు వివరించింది. పాలక వర్గాల్లో అట్టడుగు వర్గాల భాగస్వామ్యం పెరిగినప్పుడే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. ఆర్థిక స్తోమతకు రాజకీయ ప్రాతినిధ్యానికి మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని ఈ నివేదిక బయటపెట్టింది. బీసీ సామాజిక వర్గాల్లోనూ కొన్ని ఎగువ కులాలే అధికారాన్ని అనుభవిస్తుండగా అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సమగ్ర సర్వే డేటా ప్రకారం బీసీల్లో ఉన్న 133 పైచిలుకు కులాల్లో కేవలం వేల మీద లెక్కించదగ్గ కులాలకే రాజకీయ గుర్తింపు లభిస్తోంది. చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో వర్గాల సమస్యలు పరిష్కారం కావడం లేదని నివేదిక అభిప్రాయపడింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూనే అది రాష్ట్ర స్థాయి పదవులకు విస్తరించడం లేదని వెల్లడించింది. బీసీ నాయకత్వం క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నా అది ఉన్నత రాజకీయ నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరకుండా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉండటం వల్లే బీసీ నేతలు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు. రాజకీయ అధికారం బదిలీ కావాలంటే బీసీ సామాజిక వర్గాల్లో అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం దక్కాలని కమిటీ స్పష్టం చేసింది. చిన్న కులాలకు రాజకీయ ఉనికి కల్పించడంలో రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయని కుండబద్దలు కొట్టింది. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ నాయకత్వం కేవలం అగ్రవర్ణాలు, కొన్ని ఎగువ బీసీ కులాల చేతుల్లోనే ఉన్నట్లు గణాంకాలు తేల్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి వంటి జిల్లాల్లో రాజకీయ నిర్ణాయక శక్తిగా వృత్తిపరమైన తరగతులు ఓసీలే ఉన్నారని బయటపడింది. నగరాల్లో విద్యావంతులు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న సామాజిక వర్గాలు రాజకీయ పార్టీల నాయకత్వ బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. అదే సమయంలో పట్టణాల్లో నివసించే వలస కార్మికులు, అద్దె ఇళ్లలో ఉండే బట్టడుగు వర్గాల రాజకీయ భాగస్వామ్యం అత్యంత తక్కువగా ఉన్నట్లు గణాంకాలు తెలిపాయి. రాజకీయ పార్టీల కమిటీల్లోనూ, పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఓసీ సామాజిక వర్గాలకు వారి జనాభా కంటే ఎక్కువ ప్రాతినిధ్యం దక్కుతోందని ఈ నివేదికతో స్పష్టమైంది. ఆర్థిక బలమే పట్టణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో పేద వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు పోటీలో వెనుకబడుతున్నట్లు తేలింది. రాజకీయ ప్రాతినిధ్యాన్ని శాసించే కుల ధృవీకరణ పత్రాల విషయంలో కూడా తీవ్రమైన అసమానతలు ఉన్నాయని రిపోర్టు తెలిపింది. రాష్ట్రంలో కేవలం 47.8% మందికి మాత్రమే కుల ధృవీకరణ పత్రాలు ఉండటం రాజకీయ హక్కుల వినియోగంపై ప్రభావం చూపుతోంది. రిజర్వ్ స్థానాల్లో పోటీ చేయాలంటే ఈ పత్రం తప్పనిసరి. కానీ చాలా మందికి ఇవి లేకపోవడం వారి రాజకీయ అవకాశాలను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా బీసీ వర్గాల్లో ఈ పత్రాలు కలిగిన వారి శాతం తక్కువగా ఉండటం వల్ల వారు రాజకీయంగా నష్టపోతున్నారని తేలింది. ఎస్సీ, ఎస్టీలలో ఇది మెరుగ్గా ఉన్న 40% మందికి అందకపోవటం వారి వెనుకబాటుతనానికి నిదర్శనమని నివేదిక తెలిపింది. కుల ధృవీకరణ పత్రాలు లేని వారు రాజకీయ హక్కుల సాధనలోనూ, ప్రభుత్వ పథకాల లబ్ధిలోనూ వెనుకబడుతున్నారని సర్వే పేర్కొంది. ఆర్థిక స్తోమతకు, రాజకీయ ప్రాతినిధ్యానికి మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని కూడా చెప్పింది. రాష్ట్రంలో వార్షిక ఆదాయం 5,000 లోపు ఉండటంతో వారు రాజకీయాల్లో పాల్గొనలేకపోతున్నారని తేలింది.